ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికెళ్ళిన వాళ్ళు, మీ పనుల మీద బయటికెళ్ళిన వాళ్ళు, మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టమా? మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా, కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థనలో కూర్చునే ముందు ఎవ్వరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ ఉంచుకోవద్దండి. ఎవరితోనైనా మనస్పర్ధలుంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. లేట్ అయినా పర్వాలేదు, కానీ మన మనసు ఎంత పవిత్రంగా ఉందో అదే చూస్తాడు తండ్రి. అలాగే ప్రార్థన చేసిన తర్వాత జవాబు వచ్చిద్దో రాదో, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా కూడా జవాబు రావట్లేదు, ఇక నా మీద నా తండ్రికి ప్రేమ లేదు, నా తండ్రి విడిచిపెట్టేశాడు అని మాత్రం ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ మాటలు అస్సలు మాట్లాడొద్దు. ఈ ఆలోచనలన్నీ అపవాది తెచ్చే ఆలోచనలు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని తండ్రి చెప్పాడు. కానీ మనం అపనమ్మకంతో, అవిశ్వాసంతో ఉంటే మనకున్న అవసరతలు, మనకున్న సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి? దేవుని దగ్గర నుంచి జవాబు పొందాలంటే ఖచ్చితంగా ఓర్పు, సహనం అనేది అలవాటు చేసుకోవాల్సిందే. ఓర్పుతో, సహనంతో ఉంటేనే తండ్రి మనకు జవాబు పంపిస్తాడు. అలాగే ప్రతి విషయంలో కూడా దేవుడు తండ్రి చూస్తున్నాడనే భయము, భక్తి కలిగి మనం జీవించాలి. మన ప్రవర్తనైనా, మన చూపులైనా, మన ఆలోచనలైనా, మన మాటలైనా సరే గర్వంగా, అహంకారంగా ఉంటే తండ్రికి అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే బైబిల్లో చాలా మందిని మనం చూసాం. నెబుకద్నెజర్ రాజుని తండ్రి ఎంతగానో ఆశీర్వదిస్తే నెబుకద్నెజర్ రాజు ఏం చేస్తాడు? ఇదంతా నా సొంత బలంతో నేను సంపాదించుకుందే కదా అని గర్విస్తాడు. మనసులోనే, మళ్ళీ పైకి కూడా అన్నాడు. కానీ హృదయాలోచనలు కూడా తండ్రికి తెలుసు కదా. వెంటనే ఆ రాజ్యం పోయిద్ది, అన్నీ ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా కూడా అన్నిట్లో ఓడిపోవడమే. చివరికి ఉన్నదంతా ఆస్తి మొత్తం పోయి అడవిలో ఒక జంతువులాగా గడ్డి తింటాడు కదా. మనల్ని హెచ్చించాలన్నా మన తండ్రి చేతిలోనే ఉండిద్ది, మనల్ని కిందకు దించాలన్నా మన తండ్రి చేతిలోనే ఉండిద్ది. అందుకే తండ్రి వాక్యాలు చాలా బాగా తండ్రి రాపించి పెట్టాడు. తండ్రి దృష్టిలో మనం ఎలా ఉంటే తండ్రి మనల్ని హెచ్చిస్తాడు, ఎలా ఉంటే తగ్గిస్తాడు, అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా తండ్రి రాపించి పెట్టాడు. ప్రతి మాట, వాక్యం చదివేటప్పుడు కూడా మనం ఎలా ఉంటున్నాము, ఆ మాట చొప్పున మనం ఉంటున్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి ప్రతిరోజు. కొంచెం ఆశీర్వదించగానే మనకు గర్వం, అహంకారం వచ్చిందేమో ఒకసారి చూసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ప్రతి దినము కూడా మనుషుల దగ్గర కానీ, వేరే ఎవరి దగ్గరైనా సరే మనం గర్వంగా ప్రవర్తించామా, అహంకారులుగా నడుచుకున్నామా, ఎవరినైనా లెక్క లేకుండా మాట్లాడామా అనేది మనం జాగ్రత్తగా చూసుకోకపోతే ఆశీర్వదించిన తండ్రికి తగ్గించడం కూడా తెలుసు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాతి రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లని నెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, పగలు మేఘస్తంభమై మమ్మల్ని మా పనులకు తీసుకెళ్లారు క్షేమంగా, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ రక్షణ కంచె మా చుట్టూ ఉంచడానికి మేమెంత, మా బ్రతికెంత. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ. నా తండ్రి, ఇంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకురావడానికి మేమెంత, మా బ్రతికెంత. నా ప్రభు, అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. నా తండ్రి, మాకన్నా గొప్ప గొప్పవారు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదండి. అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా
మీ కాపుదల నా ప్రభా మా చుట్టూ ఉంచడానికి మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. ప్రతి ఒక్కరు నా ప్రభా మీ కృపను బట్టి నా తండ్రి, ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించి కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, అసహనాలుంటే తీసివేసి, మనస్పర్ధలుంటే తీసివేసి నా ప్రభా కుటుంబంలో శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పిన దేవా, మీ శాంతితో మా కుటుంబాలు నింపండి నా ప్రభా. మా కుటుంబాల్లో మేమే ఒకరి ఎడల ఒకరు ప్రేమగా సమాధానంగా లేకపోతే బయట వాళ్ళతో మేమెలా ఉండగలం నా తండ్రి. మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి నా ప్రభా, మాకున్న బలహీనతలు ఎరిగి ఉన్న దేవా, మాకున్న బలహీనతలు, గర్వం, అహంకారం ఉంటే తీసివేసి మమ్మల్ని నలగగొట్టి నా తండ్రి, మీ బిడ్డలుగా నా ప్రభా మేము ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి ఆలోచించిన ప్రభా మీ మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోకుండా ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడ నేను జారిపోయాను, ఎక్కడ నా తండ్రి మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తించాను అని నా ప్రభ గ్రహించుకునే ఆ జ్ఞానాన్ని, తెలివిని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీరు చూస్తున్నారనే భయముతో జాగ్రత్తగా నా ప్రభ మీ మాట చొప్పున నడుచుకునే హృదయాలని మాకు అనుగ్రహించండి నా ప్రభ. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం మేము నడుచుకోవట్లేదు నా తండ్రి. ఒక్క చిన్న సమస్య వస్తేనే నా ప్రభ సతమతమైపోతున్నాం. ఎంతో మంది జీవితాలు నా తండ్రి, మీ భక్తుల జీవితాలు, వారికి వచ్చిన సమస్యలు, మీరు చూపించిన దారి నా తండ్రి, పరిష్కారాన్ని ప్రతిదీ కూడా మీ పరిశుద్ధ గ్రంథంలో మీరు రాపించి పెట్టారు నా ప్రభా. మాలాంటి వాళ్ళ కోసం నా తండ్రి, మా మీద ఎంత ప్రేమ నా ప్రభా, మీకే స్తుతి స్తోత్రం. మీ మాటలు, మీ వాక్యాలు చదువుతా కూడా నా తండ్రి మరలా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి ఆలోచిస్తున్నాం, కానీ మీరు చూపించిన పరిష్కారం మా కళ్ళ ముందు ఉంచినా కూడా మేము ధైర్యంగా ఉండలేకపోతున్నాం, గ్రహించలేకపోతున్నాం నా తండ్రి. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు, వెర్రి వాళ్ళం నా ప్రభా. మాకున్న వెర్రితనాన్ని తీసివేసి మీ బలము, శక్తితో నింపమని నా ప్రభా, మీ ఎడల భయము, భక్తి కలిగించి మీ జ్ఞానాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలు, తగ్గింపు జీవితాన్ని నా ప్రభా కలిగి ఉండేలా, అలవాటు చేసుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడను, హెచ్చించుకొని వాడు తగ్గించబడను అన్నారు నా తండ్రి. తగ్గింపు మాకు కావాలి, దీన మనసే మాకు కావాలి. మీరెంత తగ్గించుకున్నారు, మీరెంత సహించారు, మీరెంత ఓర్చుకున్నారు, మీరెంత జాలి పడ్డారు నా ప్రభా. అటువంటి హృదయాలను నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఈ లోకంలో మేము ఎంత సంపాదించి, ఎంత మంచి పొజిషన్లో ఉన్నా, ఎంత పెద్ద కంపెనీలను, ఎంత పెద్ద ఇళ్ళని మేము కట్టుకున్నా సరే ఒకానొక రోజున నా ప్రభా అదంతా విడిచిపెట్టేసి మరణించాల్సిందేగా నా ప్రభా. కానీ మరణించిన తర్వాత కూడా శాశ్వతంగా బ్రతికి ఉండాలంటే అది మీతోనే సాధ్యం తండ్రి. మీకు ఇష్టలుగా మేము జీవిస్తేనే నా ప్రభా మరణం అనేది చూడకుండా మరణించినా సరే తిరిగి బ్రతికి నా ప్రభా మీతో నా ప్రభా మీ అడుగు జాడలు నడిపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మీతో స్నేహం ఎలా చేయాలో నా ప్రభా, మీకు ఇష్టలుగా మేము ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. మీరు ప్రేమించే నా ప్రభా ప్రేమ నా తండ్రి మాలో కలిగించండి నా ప్రభా. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీరాకడ సమయంలో నా ప్రభా మా చేయి విడిచిపెట్టొద్దు నా తండ్రి. బలహీనులం నా తండ్రి, మాకున్న వెర్రితనాన్ని బలహీనతలు ఎరిగి ఉన్న దేవా, ఒకవేళ నా తండ్రి మాకున్న వెర్రితనంతో మీ నుండి దూరం అయిపోతుంటే ఒక గద్దింపు చేసైనా తిరిగి మీ దారిలో నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా ప్రభా మారు మనసు పొంది రక్షణ పొంది కూడా మరలా లోకంలోకి, పాపంలోకి జారిపోతున్నారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, ఒక గద్దింపు చేసేయండి, తిరిగి నా ప్రభా మీ దారిలో నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డల కుటుంబాల్లో ఉన్న అప్పులు, ఆర్థిక సమస్యల వైపు ఒక్కసారి నా ప్రభా మీరు నా తండ్రి మీరు దృష్టి పెడితే చాలు నా ప్రభా. మీ చిత్తంలో నా తండ్రి మాకున్న సమస్యలు ఒక్క దినమందే నా ప్రభా అన్నీ పోతాయి నా తండ్రి. కానీ మీ ఎడల విశ్వాసం, నమ్మకంతో జీవించే హృదయాలని మాకివ్వండి. అపనమ్మకం, అవిశ్వాసాన్ని మాలో నుంచి తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. అప్పుల వల్ల నా ప్రభ ఎన్నో కుటుంబాలు నా తండ్రి అల్లాడిపోతున్నాయి. తప్పు మాదే నా ప్రభ, మేమే నా తండ్రి కట్టలేము అని ముందే గ్రహించుకోకుండా అప్పులు చేసి తర్వాత ఆలోచిద్దాంలని ఒకవేళ మాకున్న అజ్ఞానంతో అప్పులు చేశాం.
అందుకే నా తండ్రి ఇప్పుడు భరించలేని పరిస్థితిలో ఉన్నారు బిడ్డలు. ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా ప్రభా. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభా. ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి నా తండ్రి అప్పులు తీరే ద్వారాలు నా ప్రభా మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలకు కావలసిన సహాయాన్ని, ఆర్థిక సహాయాన్ని నా ప్రభా మీరే పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని అప్పులు, ఎన్ని అనారోగ్య సమస్యలు, ఎంత భయంకరమైన శ్రమల గుండా వెళుతున్నా సరే ధైర్యంగా ఎలా ఉండాలి అది కూడా మీరు మీ పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టారు. యోబు గారి జీవితాన్ని మాకు చూపించారు. అమ్మా ఇదిగో మీకు కూడా ఇలాంటి సమస్యలు గుండా మీరు వెళుతున్నా సరే భయపడొద్దు. ఇదిగో ఎలా యోబు ధైర్యంగా ఉన్నాడు, మీరు అలా ధైర్యంగా ఉండండి. మీకు రెండింతల ఆశీర్వాదాన్ని నేను మీరు కోల్పోయినదంతా తిరిగి రెండంతల ఆశీర్వాదంతో నేను మరలా మీకు అనుగ్రహిస్తానని మీరు చెప్పారు నా తండ్రి. చదువుతున్నాం కానీ నా ప్రభా కానీ గ్రహించలేకపోతున్నాం. ఆ ప్రకారంగా ధైర్యంగా విశ్వాసంగా ఉండలేకపోతున్నాం నా తండ్రి. అటువంటి పిరికితనాన్ని, అటువంటి అధైర్యాన్ని మాలో నుంచి తీసివేసిన ప్రభా ధైర్యంగా యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి. అటువంటి విశ్వాసాన్ని మాలో నూతనంగా పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. యోబు గారంత యథార్థవంతులం, యోబు గారంత నీతిపరులం కాదు నా తండ్రి. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా మీ చిత్తంలో నా తండ్రి, మీ చిత్త ప్రకారం మేము నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి మరి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, చదువుకుంటున్నారు నా ప్రభా, ప్రిపేర్ అవుతున్నారు, ఉద్యోగాలు రాసి నా తండ్రి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, సెలక్షన్ లిస్టులో, మెరిట్ లిస్టులో నా ప్రభా మరి కాల్ లెటర్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, ఎదురు చూస్తున్నారో, ఆశ కలిగి ఉన్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. సమస్య ఎలాంటిదైనా సరే, పరిస్థితులు ఎలాగున్నా సరే ఒక్క దినమంతే, ఒక్క క్షణంలోనే ఆ పరిస్థితిని మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. ఇక్కడ వరకు మీరు తెచ్చారు, అందును బట్టి మీకే స్తోత్రం. ఇక ముందు కూడా మీరు మాత్రమే మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలరు నా తండ్రి. మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత రికమెండేషన్ చేయించుకున్నా సరే మనుషుల మీద ఆధారపడితే నా ప్రభా ఖచ్చితంగా మేము ఫెయిల్ అవుతాం నా తండ్రి. కానీ మీ మీద ఆధారపడితే ఖచ్చితంగా మమ్మల్ని నా ప్రభా ముందుకు నడిపిస్తారు క్షేమంగా నా తండ్రి. బిడ్డలు అధైర్యపడకుండా, నిరుత్సాహపడకుండా నా తండ్రి, దుఃఖపడకుండా నా ప్రభా బిడ్డల నా తండ్రి మరి వారికున్న విశ్వాసాన్ని కోల్పోకుండా ఖచ్చితంగా నా తండ్రి నా జీవితంలో కార్యం చేస్తాడు. ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచైనా సరే నా తండ్రి నాకు ద్వారాలు తెరుస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డల్లో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు నా ప్రభా వారికున్న జ్ఞానం మీద, ఈలోక జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీ జ్ఞానంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి వివాహాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో ప్రార్థించమని అడిగారు. వివాహ వయసు దాటిపోతుంది, అయినా సరే వివాహ సంబంధాలు కుదరట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో వచ్చిన సంబంధాలన్నీ నా ప్రభు పోతున్నాయి. ఎవరో మమ్మల్ని మా మధ్య ఉండి నా తండ్రి మరి బిడ్డల మీద వ్యతిరేకంగా నా ప్రభు మాట్లాడుతున్నారని ఎవరైతే బాధ కలిగి ఉన్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డలకు అటువంటి ఆలోచన తీసివేసి ఎంతమంది మాకు ఎదురొచ్చినా సరే, ఎంతమంది మమ్మల్ని ద్వేషించినా సరే మాకు నా తండ్రి మాకు అండగా ఉన్నాడు అనే నా ప్రభు విశ్వాసాన్ని బిడ్డలు కలిగించిన తండ్రి. మీ ఎడల భయము భక్తి కలిగి ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించి మీ మాటకు లోబడి నడుచుకొని జీవించి తగ్గింపు జీవితాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి బిడ్డలు నా ప్రభా మీ బిడ్డలకు జతపరిచిన తండ్రి. బిడ్డలిద్దరిని మీరు ఆశీర్వదించిన ప్రభా వారి వివాహాలు పరిశుద్ధంగా నా ప్రభా మీ చిత్తంలో ఘనంగా జరిగించమని అడుగుచున్న మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదన్నారు. విడదయ్యారు నా ప్రభా. విడిపోవాలనే ఆలోచన కూడా బిడ్డలకు రాదు, మీరు రానివ్వరు నా తండ్రి. ఎందుకంటే ఆ బిడ్డలిద్దరూ మీ చిత్తంలో జతపడ్డారు కాబట్టి అటువంటి వివాహాలు నా ప్రభా మీ చిత్తంలో జరిగించండి. మాకున్న అనుభవంతో నా తండ్రి, మాకున్న జ్ఞానంతో మేము వివాహ సంబంధాలు కుదిరిస్తే అవి నిలబడతాయన్న గ్యారంటీ లేదు నా తండ్రి. ఎంతో మంది భార్యాభర్తలు విడిపోయారు, ఎంతో మంది నా ప్రభా దూరంగా ఉంటున్నారని నా తండ్రి ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. మాకున్న జ్ఞానంతో మేము జతపరిస్తే ఆ వివాహాలు నిలబడవు నా తండ్రి. కానీ మీ చిత్తంలో మీరు జతపరిస్తేనే ఆ కుటుంబాలు, ఆ భార్యాభర్తలు కలిసే ఉంటారు నా ప్రభా. అలాగే నా తండ్రి మీ చిత్త ప్రకారం, మీ చిత్తంలో మీ కృపను బట్టి, మీ దయను బట్టి ఎవరికైతే వివాహాలు నా ప్రభా కుదిరాయో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డల ముందు మీరుండి నా ప్రభా ఆ తల్లిదండ్రులు ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు రాకుండా నా తండ్రి
మరి ఆ బిడ్డలు నా ప్రభు మనుషుల మీద ఆధారపడకుండా, అప్పుల పాలు కాకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా మీరే ముందుంటే చాలు నా తండ్రి. కనాను బిడ్డలు మీరున్నారు కాబట్టి నా ప్రభు ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా నా తండ్రి మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చారు. అంత శక్తి మీకు మాత్రమే ఉంది. అంత శక్తి గల దేవ, మీరు మా బిడ్డల ముందుంటే నా తండ్రి, ఆ తల్లిదండ్రుల ముందుంటే, ఆ వివాహాల్లో మీరు ముందుంటే చాలు నా ప్రభు. ఏ లోటు బిడ్డలకు రాదు, ఏ ఆటంకాలు అడ్డంకులు ఎటువంటి గొడవలు రానివ్వరు నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభు, కానీ మీరు తప్ప మాకెవరున్నారు నా తండ్రి. బిడ్డల ముందు మీరే ఉండి నా ప్రభు ఆ వివాహాలు ఘనంగా జరిగించమని అడుగుచున్నాం. అలాగే నా ప్రభు వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే వివాహాలు అయినా ప్రభు ఎన్నో సంవత్సరాలైంది కానీ గర్భఫలాలు పొందుకోలేదని ఎవరైతే బాధపడుతున్నారు, ఎన్నో ప్రయత్నాలు చేసాం, ఎన్నో హాస్పిటల్స్ తిరిగాం, ఎంతో మందులు వాడాము, అయినా సరే మాకు గర్భఫలం పొందుకోలేకపోతున్నామని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారు, తప్పు మాదే నా తండ్రి. మనుషుల మీద మేము ఆధారపడుతున్నాం, హాస్పిటల్స్ మీద మేము ఆధారపడుతున్నాం నా తండ్రి. కానీ మీరు చెప్పారు గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అన్నారు. మీ పరిశుద్ధ గ్రంథంలో మీరు రాపించి పెట్టారు. అమ్మా మీరే కాదు తల్లి, ఇదిగో ఎంతో మంది ఉన్నారమ్మా, గర్భఫలం పొందుకోకుండా ఎంతో మంది ఉన్నారు. అయినా సరే ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరిచి బహుమానాన్ని బిడ్డలకు అందించానని నా ప్రభు మేము ధైర్యం తెచ్చుకోవడానికి, మాకు నమ్మకం కలగడానికి ఎంతో మంది మీ భక్తుల జీవితాలు, మీరు చేసిన అద్భుత కార్యాలన్నీ కూడా మీ పరిశుద్ధ గ్రంథంలో మీరు రాపించి పెట్టారు మా కోసమే నా తండ్రి. కానీ అది గ్రహించుకోలేని వెర్రి వాళ్ళంగా ఉన్నాం నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. బిడ్డల ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచిన తండ్రి, మీ బిడ్డల జీవితాలు నా ప్రభు, మీ భక్తుల జీవితాలు మీరు చేసిన అద్భుత కార్యాలు చదివినప్పుడు అటువంటి ధన్యత నా తండ్రి నాకు కూడా ఇస్తాడు కదా. అంత గొప్ప అద్భుత కార్యం నా తండ్రి నా జీవితంలో జరిగిస్తాడు కదా. కానీ నేనే ఎక్కడో సరేవాలేమో, నేనే ఎక్కడో జారిపోతున్నానేమో, నా తండ్రికి ఇష్టంగా నేను జీవిస్తే ఖచ్చితంగా నా తండ్రి నాకు బహుమానం ఇస్తాడు కదా అనే గ్రహింపు నా తండ్రి బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్న, ఆ కుటుంబాల్లో ఉన్న శాపాన్ని తీసివేసిన ప్రభు అన్నా వలె వారి హృదయాన్ని ఎలా కృమ్మరించాలో నా తండ్రి బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించి అలవాటు చేసిన ప్రభు మీ ఎడల నా తండ్రి విశ్వాసంతో నమ్మకంతో నిరీక్షణ కోల్పోకుండా ఉండేలా అటువంటి హృదయాలను బిడ్డలకు ఇచ్చిన తండ్రి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా ప్రభు. అలాగే నా ప్రభు మీ కృపను బట్టి మీ దయను బట్టి మాకు ఎటువంటి అర్హత లేదు, అయినా సరే మేము అడిగినా సరే మా ప్రార్థన ఆలకించి గర్భాలు తెరిచిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా ప్రభు. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని కూడా మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ తల్లి నా ప్రభు మరి ప్రతి దినము కూడా మీరిచ్చిన బహుమానాన్ని జ్ఞాపకం చేసుకుని నేనే పాటిదాన్ని నా తండ్రి నాకు బహుమానం ఇవ్వడానికి అని నా ప్రభు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలతో ఆ తల్లుల మనసులు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి ప్రమాదాలు తల్లికి బిడ్డకి రాకుండా బిడ్డలిద్దరి చుట్టూ మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ నెలలో నా ప్రభు ఎంత గ్రోత్ ఉండాలి, ప్రతి రిపోర్ట్ కూడా నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రభు మీ చిత్తంలో నా తండ్రి బిడ్డల డెలివరీలు నా ప్రభు మరి ఇప్పటి వరకు నా తండ్రి ఎంతో మందికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించారు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారమ్మా అని శుభవార్త నా తండ్రి మాతో పంచుకున్నారు నా తండ్రి. ఏ పాటి వారమయ్యా, ఎటువంటి అర్హత లేదు, మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాదు, అయినా సరే మేమడిగినా కూడా మా మీద జాలిపడి కనికరపడి బిడ్డలకి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించి తల్లి బిడ్డని ఇద్దరు క్షేమంగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం. అలాగే ఎవరైతే ఇంకా డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రభు, ఏ బిడ్డ అయితే కావాలని ఆశ కలిగి ఉన్నారు నా తండ్రి, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మీరుంటే చాలు నా ప్రభు. మనుషులైతే చెప్తారు అమ్మ నీకు నార్మల్ డెలివరీ కాదు అని చెప్తారు, కానీ పరమ వైద్యులు మీరున్నారు నా తండ్రి. ఎలాంటి పరిస్థితినైనా సరే మార్చివేయగల శక్తి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ, సుఖమైన
ప్రసవాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి. బిడ్డలు ఏ బిడ్డైతే కావాలని ఆశ కలిగి ఉన్నారు, బిడ్డల మీద జాలిపడి కనికరపడి ఆ బిడ్డలే నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. ఒక మంచి సాక్ష్యాన్ని మేము పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా ప్రభా, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు, పక్షవాతంతో ఎవరైతే నడవలేని పరిస్థితిలో ఉన్నారు నా తండ్రి, థైరాయిడ్తో బాధపడేవాళ్ళు, గర్భాశయ క్యాన్సర్తో, గర్భాశయంలో నీటి బుడగలతో నా తండ్రి, క్యాన్సర్ గడ్డలతో నా ప్రభు చివరి స్టేజ్ అని మనుషులు చెప్తారు, కానీ నా తండ్రి మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి గల తండ్రి మీరున్నారనే విశ్వాసాన్ని నమ్మకాన్ని బిడ్డలో కలిగించండి నా ప్రభు. ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, అలాగే గుండె జబ్బులతో నా తండ్రి, ఆస్తమాతో నా ప్రభు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని నా తండ్రి, మరి లివర్ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా, నడవలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో, తలనొప్పితో నా తండ్రి, జ్వరంతో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా, కంటి ప్రాబ్లంతో నా తండ్రి, నరాల బలహీనతతో నా ప్రభా, ఎలాంటి రోగాన్నైనా సరే ఒక్క మాటతో నా ప్రభా మీరు సంపూర్ణ స్వస్థత మీరు ఇవ్వగలరు నా తండ్రి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పారు నా ప్రభా. యాక్సిడెంట్ ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో నా తండ్రి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో, పసిపిల్లలు మొదలుకొని నా ప్రభా వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా ప్రభా బిడ్డలకి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించి నా తండ్రి. ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు తెలియక నా ప్రభా తప్పు చేస్తుంటే క్షమించి నా తండ్రి. పశ్చాత్తాపపడే హృదయాలు నా బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి. బిడ్డల ప్రార్థన మీరు ఆలకించి ప్రతి ఒక్కరికి నా ప్రభా సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించండి. ఒకానొక సమయంలో నా ప్రభా హిజ్కియా గారు అంత నా ప్రభా హిజ్కియా గారు నాతో మరణకరమైన వ్యాధితో మరణానికి చేరువుగా వచ్చినప్పుడు, గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు మీరు చూశారు నా తండ్రి. హిజ్కియా నీవు కన్నీరు విడుచుట నేను చూశానన్నారు నా ప్రభా. మీరు చూచుచున్న దేవుడు నా తండ్రి. మరి బిడ్డలు కూడా ఎవరైతే స్వస్థత కొరకు కన్నీరు కారుస్తున్నారు, ప్రతి ఒక్కరి కన్నీరు మీరు చూస్తూనే ఉన్నారు నా ప్రభా. హిజ్కియా గారితో మీరు చెప్పారు, నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నాను హిజ్కియా, నువ్వు దుఃఖపడద్దు అని చెప్తున్నారు. అంత గొప్ప జాలి గల దేవా మీకే స్తోత్రం. బిడ్డలు ఏదైనా విషయంలో తెలియక దారి తప్పిపోయి తప్పు చేస్తుంటే క్షమించిన తండ్రి. బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో, అది చిన్నదైనా పెద్దదైనా సరే, బిడ్డలు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింప చేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఆలోచన ఇచ్చిందే మీరే, ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి. బిడ్డలు నా ప్రభా ఏ విషయంలో కూడా బిడ్డలు తప్పిపోకుండా నా తండ్రి న్యాయంగా వ్యాపారం చేసేలా మీ కృప అనుగ్రహించండి. ఎంత సంపాదించినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే, ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదని తగ్గింపుతో దీన మనసుతో నా తండ్రి మీ పాదాల దగ్గర నా ప్రభా పశ్చాత్తాపంతో నా కృతజ్ఞతతో నా ప్రభా జీవించే హృదయాలని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానివద్దు నా ప్రభా. అలాగే ఎవరైతే నా ప్రభా భర్తను కోల్పోయినా తండ్రి, బిడ్డలు ఎవరైతే ఆ తల్లులు బాధపడుతున్నారో, అయ్యో నా బిడ్డలు నేనెలా పోషించుకోవాలి, నాకు నా అప్పులు నేనెలా తీర్చుకోవాలని ఎవరైతే నా తండ్రి దుఃఖంలో ఉన్నారో, అధైర్యంగా ఉన్నారో, ఒక్కసారి ఆ తల్లుల వైపు చూసి మీరు చెప్పిన మాట, మీరు రాపించి పెట్టిన మాట ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేయండి నా తండ్రి. నీ పక్షానమ్మ నేను వ్యాజ్యమాడతానని చెప్పాను కదా, ఎందుకు తల్లి నువ్వు బాధపడుతున్నావు అని ఒక్క మాట బిడ్డలతో పలకమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ తల్లి నా ప్రభా విశ్వాసాన్ని కోల్పోకుండా, నిరీక్షణ కోల్పోకుండా, మీరిచ్చిన మాట జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా పనుల కోసం దూర ప్రాంతాలకి, దూర దేశాలకు ఎవరైతే వెళ్ళారో ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. మరి బిడ్డల ఊరు కానీ ఊరు, దేశం కానీ దేశానికి వెళ్ళినప్పుడు నా ప్రభా మేమైతే వాళ్ళతో మేము తోడుగా ఉండలేము, వెళ్ళలేము నా తండ్రి. కానీ వారికి తోడుగా ఉండగల శక్తి మీకు మాత్రమే ఉంది. మేము ఎడారిలో సంచరించిన, గాఢాంధకారపు లోయలో మేము సంచరించిన సరే మాకు తోడుగా రాగల శక్తి గల దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలకు మా ప్రభా భయపడకుండా, బాధపడకుండా, నా కుటుంబానికి నా తండ్రి తోడుగా ఉంటాడు, నాకు నా తండ్రి మాత్రమే తోడుగా ఉండగలడు అనే విశ్వాసాన్ని, ధైర్యాన్ని బిడ్డలు కలిగించండి నా తండ్రి. ఒకానొక సమయంలో యోసేపు గారు నా తండ్రి ఈజిప్ట్కి నా ప్రభా మరి బానిసగా అమ్మివేయబడినప్పుడు జైలు అధికారికి, ఇంటి యజమానికి నా ప్రభా యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి. యోసేపు గారు అంత గొప్పవాళ్ళం కాదయ్యా.
ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే మీరు పక్షపాతి కారు నా ప్రభు. బిడ్డలు నా తండ్రి అధైర్యపడకుండా, భయపడకుండా, ఒంటరిగా బాధపడకుండా, ఒంటరిని అనే తలంపు బిడ్డలకు రాకుండా మీరున్నారనే ధైర్యాన్ని నా ప్రభు బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారో, ఎవరి దగ్గర ఉద్యోగాలు చేస్తున్నారో ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకరికి మా మీద జాలి కలగాలన్నా, ఒకరికి మా మీద దయ కలగాలన్నా అది మీరిస్తేనే నా తండ్రి. మరి బిడ్డలు వారి శక్తి లోపం లేకుండా వారు చేసే పని నమ్మకంతో చేసేలా మీ కృప అనుగ్రహించండి. వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే మంచి మనసు నా ప్రభ ఆ యజమానులకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారితో కలిసి పనిచేసే వాళ్ళను కూడా నా తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డల మీద ఆ బిడ్డలకు జాలి దయ పుట్టించి సమాధానంగా ఉండే మనసు నా ప్రభ వారితోటి వారికి కూడా ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా, ఎటువంటి నా తండ్రి ఆటంకాలు, అడ్డంకులు బిడ్డలకు రాకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచమని, మీ బలము శక్తి నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. వారు పనిచేస్తున్న ఆఫీసుల చుట్టూ నా ప్రభ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతి దినము కూడా నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. మీరు చేసిన ఏ మేలు మర్చిపోయే మనసు మాకు రానివద్దు నా ప్రభ. దావీదు గారి వలె ప్రతిదీ కూడా మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞత హృదయాలు మాకు అనుగ్రహించండి నా తండ్రి. గడిచిన ఈ దినంలో ఏదైనా విషయంలో మేము జారిపోయి ఉంటే మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, మీ చిత్తమైతే మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాన్ని, తగ్గింపు హృదయాలను మాకు అనుగ్రహించండి. మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించే హృదయాన్ని, వారి మీద జాలిపడే హృదయాన్ని, వారిని మనస్ఫూర్తిగా ప్రేమించే హృదయాలను మాకు అనుగ్రహించండి నా ప్రభా. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయండి. మా పడక చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా ప్రభా. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి నా తండ్రి. చెడు కళలనేవి నా ప్రభా అపవాది ఏ రూపంలో కూడా బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా, ఆటంకపరచకుండా గాఢ నిద్ర బిడ్డలకి అనుగ్రహించమని అడుగుచున్నాం. ఒకనొక సమయంలో ఏలియా గారంత ప్రవక్తే నా తండ్రి సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర మీరు దయచేశారు. ఏలియా గారంత గొప్పవారం కాదు నా తండ్రి. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా ప్రభ. అయినా సరే మీరు పక్షపాతి కారు నా తండ్రి. బిడ్డలకు నా ప్రభ మరి గాఢ నిద్ర మీరు అనుగ్రహించమని అడిగే అర్హత, మొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.